మాస్టర్ సెల్ఫ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అసలు సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటి, సెల్ఫ్ ఇమేజ్లు ఎలా ఉంటాయి, దాని నుంచి మనం మారాలి అనేది తెలుసుకున్నాం. వీడియోస్ చేసాం, ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. సో ఇక ఈ సెల్ఫ్ ఇమేజ్లకి సంబంధించి మనం మారే క్రమంలో మనలో మార్పు వచ్చిందని అసలు ఎలా గుర్తించాలి, ఎవరు గుర్తించాలి? ఎవరో ఒకళ్ళు గుర్తిస్తారా, లేదా మనమే గుర్తించుకుంటామా? అరే మనం పాస్ట్కి ఇప్పటికి మనలో ఈ మార్పులు వచ్చాయి అని మనం ఏమన్నా గుర్తించే సూచనలు కానీ అలాంటి సైన్స్ కానీ ఏమన్నా ఉంటాయా? ఆ విషయాలన్నీ చెప్పండి. సెల్ఫ్ ఇమేజ్ గురించి తెలుసుకున్నాం, వాటిని మార్చుకోవడం గురించి తెలుసుకున్నాం. కానీ దాన్ని గుర్తిస్తే కదా మనం తెలుసుకోవడానికి. ఎలా గుర్తించాలి అంటే ఎవరు గుర్తిస్తారంటే ఈ విషయంలో మన ఎనిమీస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ గుర్తించేది మన శత్రువులే. మన సెల్ఫ్ ఇమేజ్ ఏమంటున్నా కదలకుండా అలాగే ఉన్నాడు కదా. మన సెల్ఫ్ ఇమేజ్ ని గుర్తించేది అలాగే ఉన్నాడు. సో ఆ విధంగా మన సెల్ఫ్ ఇమేజ్ ని ఫస్ట్ గుర్తించేది మన శత్రువే. నీ కలర్ చూపించావురా, నువ్వు నీ ఒరిజినాలిటీ బయటపడిందిరా, అదే మనది. మన న్యాచురాలిటీ, మన ఒరిజినాలిటీని మనం బయట పెడతాం ఆ సందర్భంలో. సో అదే వాళ్ళు మనకి చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ విషయాన్ని బాగా గమనించేది ఎవరంటే, మీరు రెగ్యులర్గా ఒక గైడ్ లేదా ఒక ట్యూటర్, ఒక కోచ్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు గుర్తిస్తారు మీ సెల్ఫ్ ఇమేజ్. నాన్న నీకు ఇది సూట్ అవ్వదు, ఈ జాబ్ నీకు సూట్ కాదు, ఈ బిజినెస్ నీకు సూట్ కాదు, ఈ క్యారెక్టర్ నీకు సూట్ కాదు, సో నువ్వు బెటర్ ట్రై టు దిస్ వింగ్ అని చెప్తారనమాట. ఈ ఫీల్డ్ నీకు కరెక్ట్, ఈ జాబ్ నీకు కరెక్ట్, నువ్వు చేయలేకపోతున్నావు అని మాస్టర్స్ చెప్తారనమాట. సో మీ గైడ్స్ మీకు చెప్పే అవకాశం ఉంది. తర్వాత ఈ కళల్ని ఎలా గుర్తించవచ్చు అంటే మెయిన్గా అతి ముఖ్యంగా మనకు మనం ఇదంటే ఈ రెండు విషయాలు అవతల వాళ్ళు గుర్తించారు. ఒకళ్ళు మన ఎనిమీస్ చెప్పేస్తారు, మన గురువులు చెప్పారు, గైడ్స్ చెప్పారు. మనకు మనమే తెలుసుకునేది ఎక్కడ అంటే మన కళల్లో వస్తాయి. మన కళల్లో మన సెల్ఫ్ ఇమేజ్లు వస్తాయి మనకి, వస్తూ ఉంటాయి, మనకు చూపిస్తూ ఉంటాయి. ఇది మీ సెల్ఫ్ ఇమేజ్ అని చెప్తూ ఉంటాయి. చెప్తాను చూడండి. సెల్ఫ్ ఇమేజ్లు మనకు చూపిస్తూ ఉంటాయి అనమాట. మన డ్రీమ్స్లో, మన కళల్లో అవి వచ్చి మనల్ని మీరు ఫలానా అని అవి గుర్తు చేస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎలా గుర్తించాలో చెప్తాం. ఈ లైఫ్ ఇలాగే కొనసాగుతూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో మన కళల్లో వస్తూ ఉంటుంది, చూపిస్తాయి. ఎప్పటికీ ఇంతేనా, నువ్వు మారవా, మారే అవకాశం లేదా, ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటావా, దీన్ని ఇలాగే కొనసాగిస్తావా అని చెప్పి ప్రతిసారి మనకి ఆ కళల్లో ఎక్కడో చోట గుర్తొచ్చే అవకాశం ఉంది. ఇంకా బాగా గుర్తించాలి అంటే కొన్నిసార్లు మన కళల్లో ఒకదానికి మిస్ మ్యాచింగ్ వస్తూ ఉంటాయి. ఏంటి కళకి అసలు సంబంధం లేదే, ఆ కళ ఫస్ట్ అక్కడ మొదలైంది, ఇక్కడ ఇలా ఉంది, తర్వాత ఇంకెక్కడో ఎండ్ అయిపోయింది. కొన్ని కళలు గుర్తుండవు కదా మాస్టర్. గుర్తుండకపోవడానికి కారణం కూడా చెప్తాను నేను. ఎందుకంటే 1 hour కంటే ఎక్కువ కళ గుర్తుండదు. నిద్ర లేచిన గంట సేపు అది దాని ప్రభావం చూపిస్తుంది. ఆ లోపల అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి హిడెన్ గా ఉండిపోతుంది. గుర్తుండనిది కూడా మన జీవితంలోకి వచ్చి పని చేస్తూ ఉంటుంది. అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సెల్ఫ్ ఇమేజ్ వచ్చింది, కళల్లో వచ్చినాయి. కళల్లో మీరు ఎక్కడికో వెళ్ళినట్టు లేకపోతే ఏదో చేసినట్టు సాధించినట్టు వచ్చేసింది. కానీ అది పొద్దున్న లేస్తే గుర్తుండట్లేదు. అరే ఏదో రాత్రి వచ్చింది, చాలా బాగుంది కళ, నేనేదో సాధించాను అనిపించింది అంటే అది హిడెన్ గా పొరల్లో ఉంది, లోపల మైండ్లో ఉంది. సో ఈ మిస్ మ్యాచింగ్ విజువల్స్ వచ్చినాయి కదా, ఇమేజెస్, వాటిలో కూడా మన లైఫ్ ఉంది. అవే మనల్ని చూపిస్తున్నాయి. ఏంటంటే నువ్వు చేసే పనికి పొంతన లేకుండా బతుకుతున్నావు, సరి చేసుకోమని చెప్తున్నాయి ఇమేజెస్. మీ సెల్ఫ్ ఇమేజ్ ఏం చెప్తుందంటే, నాన్న ఇది కాదు, నువ్వు వెళ్ళే ప్యాటర్న్ కానీ ఇది కానీ పాత్ కానీ ఇది కాదు, నువ్వు సరైన పాత్లోకి వెళ్ళాలి, నీకు గైడెన్స్ ఉండాలి అని చెప్తున్నాయి.